అంటే ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కానీ లవ్ టుడే కానీ అవి మంచి ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఈ డ్యూడ్ కొంచెం స్లో ఉంది కానీ చాలా బాగుంది సినిమా. అంటే సాంగ్ ఎలా ఉంది? ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన సాంగ్ అందరు ఇష్టపడుతున్నారు. అది ట్రైలర్లో చూపించారు బ్రో, కానీ సాంగ్ వేరే ఉంటుంది. బాగుంది కానీ సినిమా బాగుంది. అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ది నాకు అంత ఎక్కలేదు కానీ హీరో చాలా బాగుంది. మిగతా సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ ఉంది, ఆయన పేరు నాకు తెలీదు, ఆయనది కూడా చాలా బాగుంది, బాగా చేశారు యాక్టింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. డూడ్ సినిమాలో అంటే కొద్దిగా యూనిక్ ఉంది సినిమాలో స్టోరీ. తెలుగు వాళ్ళు అంటే యూత్ అర్థం అవుతుంది, అంటే యూత్ వాళ్ళకి అర్థమవుతుంది, ఫ్యామిలీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. కొద్దిగా యూత్ అయితే ఓకే, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ ఒకటే సాంగ్ నచ్చింది, ఇక మిగతా ఎంత అనిపించదు. మెసేజ్ అంటే మెసేజ్ కాదు, కొద్ది యూత్ జనరేషన్లో కొంతమంది ఎలా ఉన్నారో చూపించినారు అంతే. చాలా బాగుంది. డ్యూడ్ చూస్తాను. ఎట్లా ఉంది మూవీ? చాలా బాగుంది. రొటీన్ అన్నట్టు ఏం లేదు, కొత్త స్టోరీ చూసారు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. కామెడీ కూడా చాలా బాగుంది. హైలైట్స్ ఏముంది సినిమాలో? హైలైట్స్ అంటే మెయిన్ స్టోరీ అదే, ఇంకా లవ్, మ్యారేజ్ మొత్తం ఇవే నడుస్తుంటారు. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ, యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది మూవీకి. ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఎట్లా ఉంది? హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అనిపించింది? మెయిన్ స్టోరీ అంతా మమతా బైజు మీదే ఉంటుంది. ఎట్లా నేషనల్ క్రష్ కదా అని మొత్తం స్టోరీ అంతా ఆమె మీద రన్ అవుతుంటుంది అనమాట. చాలా బాగా యాక్టింగ్ చేశారు. కామెడీ, లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్, బీజిఎం, సాంగ్ అవి ఎట్లయినా బాగా ముందే హిట్ అయిన తర్వాతే మూవీ రిలీజ్ అయింది కదా. సినిమాకి ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తారు? మైనస్ అంటే ఇంకా కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, చేసి ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడే డ్యూడ్ సినిమా వచ్చినా ఒకటే ఎత్తా, గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్ గా వచ్చాడు ప్రదీప్ రంగనాథన్. అసలే ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ రాస్టార్. నా జీవితంలో ఇలాంటి సినిమా ఎక్కడ చూడలేనా. అసలు ఏం స్టోరీ అన్న, ఆ డెప్త్ ఏందన్న, అసలు ఇలా ఉంది నాన్న. నేను ప్రతి సినిమా చూసినా, చెత్త సినిమాలు చాలా చూసినా, డబ్బులు వేస్ట్ చేసిన, కానీ ఈ సినిమా చూసినాక హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా ఒక మంచి మెసేజ్ పోయినా. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు మన ప్రదీప్ అని లవ్ టుడే డ్రైగర్ సినిమాలు చూసి, కానీ ఈ సినిమాలో ఒక విశ్వరూపం ఇస్తారు, మంచి ఎమోషన్. ఆడు మమత గారు అండ్ మన ప్రదీప్ అన్న, వాళ్ళిద్దరి బాండింగ్, వాళ్ళిద్దరి లవ్ స్టోరీ వేరే లెవెల్ ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఉంటాను. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆయనకు పెళ్ళైన పిల్లలున్నా కూడా నా పిల్లరా, నా లవర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీల్ దీంట్లో చూపించారన్నా. అసలు ఈ స్టోరీకి ఇది యూత్ కోసం, ఫ్యామిలీ కోసం తీసిన సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీకు కామెడీకి కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, సీన్స్కి సీను, అండ్ మెయిన్గా ఎమోషనల్ మాత్రం పక్కా ఏడ్ చేస్తారు. ఈ సినిమాకి వస్తే పక్కా ఏడ్ చేస్తారు. ఎందుకు ఏడ్చారు అంటే, నా బిడ్డ ఇలా ఉంటుందా, నా కొడుకు ఇలా ఉంటారా. ఫ్యామిలీ సినిమా వస్తే మీరు ఏదో మంచి మెసేజ్ తీసుకోబోతారు. మెయిన్గా యూత్ మాత్రం పక్కా సినిమా చూడాలా. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ప్రతిభన హ్యాట్స్ ఆఫ్ అన్న, హ్యాట్రిక్ హిట్ కొట్టిన దివాళీ దావత్ నువ్వే అన్న. నాకైతే నీ యాక్టింగ్కి దండం పెట్టినా తప్పులేదు, అంతా యాక్టింగ్ చేసినాడు. అసలు ప్రాణం పెట్టి సినిమా తీసినావు, నాకే చాలా బాగా నచ్చింది. ఒకటే అన్న, మొన్న ఎవరో రిపోర్టర్, అక్క నువ్వు ఏమన్నా అక్క నీకు కట్అవుట్ లేదు కదా ఈ సినిమా హిట్దా అన్నది. కట్అవుట్ కాదు, సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. 100 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు, సింపుల్ గా ఒక లాజిక్ తో జనాలకు ఏం కావాలో, జనాల దగ్గర ఏముందో అది తీయండి, సినిమా హిట్ అయితే అంతేగాని నీకు పర్సనాలిటీ బక్కగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా కాదు. ఎంత మంచిగా ఉన్నదా, ఎంత మంచిగా నచ్చిందో. నేనన్నా ఇంతవరకు ఇన్ని సినిమాలు చూసా కానీ ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే. అండ్ రిపోర్టర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నా, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ మంచిగా ఉంటే హిట్ అవుతుంది, లేకుంటే హిట్. ఆమెనే చెప్పింది మన ఆమెనే అట్లా, కానీ అట్లా చెప్పొచ్చు కదా, మన ఇదైతే చెప్పొచ్చు, బరాబరే, తప్పులేదు. అదే అక్క, కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అది అన్న సినిమా అయితే సూపర్ అన్న. ఓల్డ్ మూవీస్ సేమ్ ఎట్లా ఉన్నాయి? కామెడీ జోన్ కొంచెం ఎక్కువ ఉంది. మీకు నచ్చిందా మూవీ? నచ్చింది. ఓకే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఎలా ఉంది? మ్యూజిక్ ఓకేనా? కొంచెం మన తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అతను అవుతారు. నచ్చిందా మీకు? యంగ్స్టర్స్ ఎంత లైక్ చేస్తారు? 90% ఈజీగా. ఓకే, సాంగ్ ఎలా ఉంది? సాంగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన యా గుడ్. బాగుందా? మీకు నచ్చిందా? నచ్చింది. ఎలా మొత్తం ఈ జెంట్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉందా మూవీ? సేమ్ ఈ యంగ్ జనరేషన్ కి ఓకే. బ్రో మీకు ఎలా అనిపించింది? ఏం నచ్చింది మీకు? సేమ్ అంటే లైక్ డ్రాగన్ అండ్ అంతకుముందు సినిమా లాగానే సేమ్ అలానే ఉంది. సేమ్ నైట్ లవ్ స్టోరీ. అంతే. లవ్ స్టోరీ బాగుందా? లవ్ స్టోరీ